ఎన్నికలతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో ఈ మధ్య సరికొత్త సర్వేలంటూ దర్శనమిస్తుంటాయి. ఊరు పేరు తెలియని సంస్థలు సైతం తమ సర్వేలు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి. మరోవైపు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. పలానా ఎమ్మెల్యే వెనుకబడి ఉన్నారు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షం బలం పుంజుకోవడం లేదు, ఇలా ఏవేవో చెబుతుంటారు. అయితే ఇందులో ప్రామాణికత, పారదర్శకత కొన్నింటికి మాత్రమే ఉంటుంది. అయితే ఎక్కువగా రాజకీయ ప్రేరేపిత సర్వేలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పేరిట సోషల్ మీడియాలో ఒక సర్వే హల్చల్ చేస్తోంది. దేశంలో టాప్ పర్సనాలిటీస్ పేరిట సాగుతున్న ఈ సర్వే ఏపీలో 2 నేతల మధ్య వారం రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా సర్వే చేసినట్టుగా వెల్లడించింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఎక్కువ శాతం విజయాన్ని జనసేన సొంతం చేసుకుంది. అప్పటి నుంచి పవన్ కెనలేని క్రేజ్ పెరిగింది. జాతీయ స్థాయిలో సైతం పవన్ పేరు మారుమోగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటికెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పేరిట ఈ నెల 21 నుంచి 28 వరకు ఒక సర్వే సోషల్ మీడియాలో నడిచినట్టుగా తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ ఈ ఇద్దరిలో ఎక్కువగా ఎవరికి ప్రజాదరణ ఉందని సర్వే చేపట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి ముందంజలో నిలిచినట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి 63% మంది చేకొట్టగా పవన్ కళ్యాణ్కి కేవలం 37 మంది మాత్రమే మద్దతు తెలిపినట్టుగా ఈ సర్వే చెబుతోంది. అయితే ఈ సర్వేను ఇంతవరకు ఎవరూ ధృవీకరించలేదు. అయితే ఇది ఫేక్ అంటూ సర్వే జనసేన శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎప్పటికీ ప్రజాదరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి మించిన వారు పవన్ కళ్యాణే అంటున్నారు. ఈ సర్వే పుణ్యమాని ఈ 2 పార్టీల శ్రేణుల మధ్య గట్టిగానే ఫైట్ నడుస్తోంది. అయితే మున్ముందు ఇటువంటి సర్వేలు సర్వసాధారణమని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఈ సర్వే పుణ్యమాని నిజమైన ప్రజాభిప్రాయం చెప్పే సంస్థలకి సైతం విలువ లేకుండా పోతోంది మరి.